సో దేవుడు నాకు ఇచ్చిన సమయము అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను, ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా పక్కన మా అమ్మగారు ఉన్నారు. నేను మా సొంత విలేజ్ విజయనగరంలో ఉన్నాను. వందనాలమ్మా. వందనాలమ్మా. వందనాలండి, వందనాలు. ఓకే ఓకే అమ్మా, సంతోషం అమ్మా. మీతో ఈ ఉదయకాల సమయంలో సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సరే, దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మరి ఈరోజు ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఎపిస్ట్రీ పత్రిక మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి ఒక మాట చూసినట్లయితే, ఎపిస్ట్రీ పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఒక మాట మనం చూసినట్లయితే, తన శక్తి యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపయోగ తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు నేను ప్రత్యక్షత గల మనస్సు మీకు దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాను అంటున్నారు. అంటే ప్రత్యక్షత గల మనస్సు అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే రివీల్ అవటం, అంటే తెరవబడిన, లేదంటే గ్రహించగలిగిన మనస్సు, అర్థం చేసుకోగలిగే మనస్సు. ఏమంటే ఈ మనస్సు దేవుడు అనుగ్రహించాలి. అదే అంటున్నాడు, ఆ ప్రత్యక్షత గల మనస్సు దేనికి అంటే ఆ దేవుణ్ణి తెలుసుకోవటానికి. దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే అందరూ తెలుసుకోలేరు, కానీ ఆ ప్రత్యక్షత గల మనస్సు ఆయన ఇస్తేనే తెలుసుకోగలుగుతారు అన్నట్టుగా. అందుకోసం నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. సో అలాంటి ప్రత్యక్షత గల మనస్సు మనము పొందితే కానీ ఆయన తెలుసుకోలేము. ఎందుకు అంటే ఆయన ఏమై ఉన్నారో కొలస్సీ పత్రికలో ఒక మాట చూద్దాం. ఏమంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు నేను పోరాటం చేస్తున్నాను, ఎందుకంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును, అంటే మనము ఎవరినైతే నమ్ముతున్నామో ఆయన ఆ దేవుడు మర్మమై ఉన్నాడు. ఏమండి? సో దేవుడే మర్మముగా ఉన్నాడు కనుక మరి ఆయన్ను తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఏమంటే తెరవబడిన హృదయం కలిగిన వారే తెలుసుకోగలుగుతారు ఆయన్ను, ఆయన గురించి అర్థం చేసుకోగలుగుతారు, ఆయన ఏమై ఉన్నారో గ్రహించగలుగుతారు. సో ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడని ఎవరికి అర్థమవుతుంది? ఆయన తప్ప ఏ దేవుడు లేడని ఎవరికి అర్థమవుతుంది? అందరికి అర్థం కాదు, ప్రత్యక్షత గల మనస్సు కలిగిన వారికి అర్థమవుతుంది. అది ఎవరికి ఎలా వస్తుంది అంటే మన సొంత జ్ఞానంతో రాదు. ఏమంటే ఎంత చదువుకున్నా వాడికి తెలీదు. ఎంత పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వారికైనా ఆయన అర్థం కాడు. ఆయన అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆత్మచేత తెరవబడిన హృదయం, ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వారై ఉండాలి. అందుకనే ఇక్కడ నేను ప్రార్థిస్తున్నాను అలాంటి మనస్సు కొరకు, అలాంటి ప్రత్యక్షత కొరకు. మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటి? క్రీస్తు వారు మర్మముగా ఉన్నారు. సో మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలంటే అందుకు నేను ప్రార్థనలో పోరాడుతున్నాను. తమ హృదయంలో ఆదరణ పొందాలి అంటే మన దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రత్యక్షత మనసు కలిగి ఉండాలి. అలా ప్రత్యక్షత పొందిన వారు ఖచ్చితంగా ఆయన చేత ఆదరణ పొందుతారు. సో అయితే ఆయన తెలుసుకోవటం ఆయన మర్మముగా ఉన్నాడు అనే విషయం కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఆ మర్మం ఎవరికి రివీల్ అవుతుంది అని
అంటే కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము, కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేయును. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏమంటే ఆ మర్మము తెలియచేయబడుతుంది. ఏమంటే ఆయన గురించి అర్థం చేసుకోగలుగుతారు. ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉండాలి అని ఇక్కడ కూడా చెప్తున్నాడు. సో ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు పొందుకోవటానికి మనం చేయవలసింది ఏంటంటే ఆయన మీద భయభక్తులు కలిగి ఉంటూ ఆయనకు మనము ప్రార్థిస్తూ ఉన్నప్పుడే మనస్సు ప్రత్యక్షపరచబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమంటే ప్రకృతి సంబంధులకు ఈ విషయాలు అర్థం కాదు. ప్రకృతి సంబంధంగా ఆలోచించే వారికి యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు? ఆయన దేవుడుగా కనిపించరు. ఆయన దేవుడుగా, ఆయన ఆరాధనకు అర్హత లేని దేవుడుగాను, ఏమంటే మనలో చాలా మంది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూనే వారు ఆయన గురించి అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారు. చాలా బడా బోధకులుగా పిలువబడుతున్న వారు, ఎంతో మంది ఫాలోయింగ్ ఉంటున్న వారే ఆయన్ని గ్రహించలేని వారుగా, ఆ మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టంగా ఎరగలేని వారుగా ఉన్నారు. సో ఇక్కడ అదంటున్నాడు, అది తెలియాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత వారికి ఉండాలి. ఆత్మ చేత అది బయలుపరచబడుతుంది. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించున్నాడు. సో ప్రభువారి గురించి మనకు స్పష్టంగా తెలియాలంటే ఆ పరిశోధన ఎలా జరగాలి? మన సొంత జ్ఞానంతో చేస్తే అవదు. అది ఆత్మ సహాయముతోనే. కేవలం అక్షరాలు చదివేస్తే అర్థమైపోడు ఆయన. ఈరోజు చాలా మంది మేము ఎక్కువ సంవత్సరాలు బైబిల్ చదివామండి అని చెప్తారు. చదవడం మంచిదే, ఓకే, చదవండి, చదవడం మంచి విషయమే. అదేవిధంగా నేను చాలా సంవత్సరాలు పరిశోధన చేశానంటారు. చాలా పరిశోధన చేశారంట, ఓకే, మంచిదే. అయితే మరి ఎందుకు ఆయన మర్మముగా ఉండటం క్రీస్తు వారిని స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నారు? ఏమండి ఎందుకు వారు ఆ విధంగా ఆయన ప్రార్థనకు అర్హత లేని దేవుడనో, ఏమండి ఆరాధనకు అర్హత లేని దేవుడనో, లేదంటే ఆయన పుట్టిన దేవుడనో ఇలాగా ప్రకటిస్తున్నారేంటి? ఎందుకు అంటే ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తున్నారు. అది ఆత్మ సంబంధంగా ఆలోచన చేయట్లేదు. పరిశీల నీతి అనగా పరిశీలు ఏ విధంగా అక్షరార్థంగా మాత్రమే చూస్తారో పరిశీల నీతిని అనుసరిస్తున్నారు. సో అక్షరానుసారంగా అక్షరాలను మాత్రమే చూస్తున్నారు, కానీ ఆత్మ సహాయంతో అక్షరాల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించలేని వారు ఉంటున్నారు. కారణం ఏంటంటే ప్రత్యక్షత కలిగిన మనస్సు లేకపోవటం. కారణం ఏంటంటే ఆత్మను కలిగిన వారిగా వారు బోధ చేయలేకపోవటం. ఆత్మ సహాయంతో వారి పరిశోధన లేకపోవటం. అందుకనే చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు 14వ వచనంలో దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. సో పిల్లలు, అక్కడ ఆత్మ ప్రత్యక్షత ఉండాలి. ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన మర్మముగా ఉన్నాడు. ఆయన స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే, ఆయన గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ సహాయము ఉంటే కానీ సాధ్యం కాదు. 2వ తిమోతి పత్రికలో కూడా చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4:8 పౌలు గారు చెప్తున్నారు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడినటువంటి మాట చూసినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును.
ఇక్కడ చూడండి, నీతి కిరీటం ఎవరికి ఇవ్వబడుతుందట? ఎవరికి ఇవ్వబడుతుందంటే ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి, ఆయన ప్రత్యక్షతను కోరుకునే వారికి. ఏమంటే నాకు ఆ యొక్క నీతి కిరీటం ఇవ్వబడి ఉంది, నాకు మాత్రమే కాకుండా పౌలు గారు అంటున్నారు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికి అనుగ్రహిస్తాడు ఆ నీతి కిరీటము. సో ఆ ప్రత్యక్షత పొందిన వారికే నీతి కిరీటం ఉంటది. ఆయన ఏమై ఉన్నాడో స్పష్టంగా, మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారికి మాత్రమే నీతి కిరీటం ఇవ్వబడుతుంది. అది ఎవరికి తెలుస్తుంది ఆయన స్పష్టంగా ఆయన గురించి అంటే ఆత్మ ప్రత్యక్షత కలిగిన వారికే. ఆత్మ చేత వారు ఆత్మ సహాయముతో ఆయన గురించి ఎరిగిన వారికే ఏమండి అర్థమవుతాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. చూడండి, ఆదికాండము 3:15 మీకు అర్థం అవటానికి ప్రత్యక్షత కలిగిన మనసు కలిగిన వారు ఆయన గురించి ఏ విధంగా అర్థం చేసుకుంటారో, ఆయన మర్మముగా ఉన్న ఆయన ఏ విధంగా తెలుసుకోగలుగుతారో ఒకసారి ఆదికాండం 3:15 చూద్దాం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇది ఎవరి గూర్చి అంటే స్పష్టంగా యేసుక్రీస్తు వారి గూర్చి ఆయన ఇందులో మర్మముగా మనకు కనిపిస్తున్నారు అన్నమాట. ఏమంటే ఆయన మర్మముగా ఇందులో ఆయన గురించే రాయబడింది. ఇది నీకును స్త్రీకిని, ఇక్కడ నీకు అంటే ఇక్కడ ఎవరు? అపవాదికిని స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానకు వైరము కలగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఒక వైరాన్ని కలగజేస్తాను అన్నాడు. ఏంటి వైరం అంటే అపవాదికిని అదే స్త్రీ సంతానమునకును. స్త్రీ సంతానము అంటే ప్రభువారే యేసు ప్రభువారే స్త్రీ సంతానం. ఆయన స్త్రీకి కన్యకకు పుట్టినవాడు కదండి. సో కన్యకకు జన్మించినటువంటి ఆయన. సో ఆయన సంతానమునకు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరూ ఆయనకు తల్లి సహోదరి అని కూడా ఆయన చెప్పారు. సో నా యందు ఎవరైతే నా తండ్రి చిత్తం జరిగిస్తారో వారే నాకు సహోదరియు సహోదరుడు తల్లియు అని చెప్పారు కదా. సో యేసుక్రీస్తు వారికి తల్లిగా యేసుక్రీస్తు వారు ఎవరికి? స్త్రీ సంతానం. అంటే సంఘము స్త్రీతో పోల్చబడింది. సో సంఘం ఏమండి యొక్క స్త్రీ సంతానం అంటే సంఘం అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది మర్మముగా ఉంది. ఈ మర్మాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ సహాయము ఉండి తీరాలి పిల్లరా. సో ఇక్కడ వైరము కలగ చేస్తాను. వైరము అనగానే విరోధ భావము, అంటే సత్యానికి అసత్యానికి మధ్య విరోధ భావం అనేది ఉంటది. యేసుప్రభువు వారు చెప్పారు కదా, నేను సమాధానం కలుగజేయవచ్చుని అని మీరు తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానం కలుగు చేయటకు నేను రాలేదన్నట్టుగా చెప్తారు. అక్కడ దాని అర్థం ఏంటి? దేవుడు పెట్టిన వైరము అనగానే కలహాలు, గొడవలు, కొట్టుకోవటాలు కాదు. సత్యం విషయంలో భేదాభిప్రాయం ఉండటం, లేదంటే విరోధ భావాన్ని కలిగి ఉండటం. సో ఈ యొక్క ఇది ఎందుకు అంటే దేవుడు పెట్టింది వైరము. దీనివల్ల మనం పరిశుద్ధపరచబడతాం. మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనము అపవాది సంతానంతో విరోధ భావాన్ని కలిగి ఉండవలసిందే. అపవాదితో మనం కలిసిపోయాము అంటే మనకు విరోధ భావం వారితో లేనట్టు. వారితో కలిసి పనిచేస్తే మనకి మనం పరిశుద్ధతలో లేనట్టే. సో ఈ విరోధ భావాన్ని ఎవరు కలిగించారు అంటే దేవుడే. సో అపవాది సంతానానికి దేవుని సంతానం, క్రీస్తు సంతానానికి, క్రీస్తును నమ్ముకున్న వారికి మధ్య విరోధ భావం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఉండాలి, అది దేవుడు పెట్టింది. దాని వలన మనకు పరిశుద్ధత ఏమంటే అది ఆ విరోధ భావం వల్లనే మనము పరిశుద్ధత పరచబడతాం. సో నేను ప్రేమగా ఉంటున్నానండి, ఎవరితోనైనా నాకు ఒకటేనండి అనకూడదు. ఏమండి జాగ్రత్త గమనించండి, మనము సమాధానం అనేది ఎవరితో కలిగి ఉండాలి? ఎవరైతే దేవునితో సమాధానం కలిగి ఉంటున్నారో
వారితో మనం ఖచ్చితంగా సమాధానం కలిగి ఉండాలి. ఎవరైతే దేవునితో సరైన సంబంధం లేని వారికి ఉన్నారో వారిని ఏమంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించవచ్చు. కానీ మనకి వారికి మధ్య ఆ యొక్క దైవ సంబంధమైన విషయంలో, అన్ని విషయాలకు దైవ సంబంధమైన విషయంలో విరోధ భావం అనేది ఉండాలి. సో వారు చేస్తున్నట్టుగా మనం చేయకూడదు. విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడది అని ఉంది. సో అలాంటి విరోధ వైరభావం దేవుడు కలిగించాడు కనుక అది మన మంచికే, మన యొక్క పరిశుద్ధత కొరకే కనుక ఆ సత్యాన్ని గ్రహించుకొని నేను ఎవరినైనా ప్రేమించేస్తానండి, నాకు అందరూ ఒకటేనని అంటూ అవిశ్వాసులతో లేదంటే వాక్య విరుద్ధంగా క్రైస్తవ పునాది సత్య సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బోధిస్తున్నారని తెలిసి అలాంటి వారితో మనము కలిసి దేవుని ఆరాధిద్దాం అని అనుకుంటే అది ఆయనకు విరుద్ధంగా ప్రవర్తించిన వారం అవుతాం. సో ఆ విధంగా మనము గ్రహించుకొని ఇక్కడ ప్రభువారు ఒక మర్మముగా మనకు కనిపిస్తున్నారు. మరొక మాట చూద్దామా? రోమిలికి రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 8వ వచనం కూడా చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువునందు నాకు ప్రియుడగు అప్లియందు అతనుకు వందనములు. అదని ఒక్క నిమిషం. అదే 18వ వచనం చూడండి. 17 సహోదరులారా, మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేక భేదములు ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టుకుని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను, అట్టి వారి నుండి తొలగిపోవుడి. ఇక్కడ చూడండి, ఏదైతే మనకు భిన్నమైనటువంటి అంటే సత్య సిద్ధాంతానికి భిన్నమైనటువంటి బోధ మనము భేదాలు కలుగజేసే ఆటంకాలు కలుగజేసే వారిని కనిపెట్టాలి. సో అట్టి వారి నుంచి మనము ఏమవ్వాలంట? తొలగిపోవాలి. ఏమండి? సో రోమపత్రిక 16:17లో సో మనము ఆ విధంగా మనము ఉండాలి, ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వారు. మరొక మాట చూద్దాం. ఆది కాండంలోనే 49వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. చూడండి, ఆది కాండం 49వ అధ్యాయము, ఆది కాండము 49 ఆది కాండం 49వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8వ వచనం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, కొదమ సింహము నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు, ఆడు సింహము వలె అతడు కాళ్ళు ముడుచుకొని పడుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళు మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. చాలండి. ఇక్కడ యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అనగానే ఇక్కడ యాకోబు కుమారుడైన యూదా గురించి మాత్రం అనుకుంటే పొరపాటు. ఏమండి? ఇక్కడ ఎవరిని స్తుతిస్తారని? యేసు ప్రభువారిని. ఇక్కడ యేసు ప్రభువారు స్తుతులకు పాత్రుడైన దేవుడు. ఏమండి? ఆయన సర్వాధికారం కలిగిన నిరంతరము స్తోత్రర్హుడు అని రోమపత్రిక 9:5లో రాయబడింది. అదేవిధంగా ఆయన స్తుతులకు పాత్రుడు అని, ఆయన స్తోత్రర్హుడు అనే విషయము ఇక్కడ ఆది కాండంలోనే చెప్పబడిందండి. ఇక్కడ యేసుప్రభువు వారి గురించి ఉంటుంది, మర్మముగా ఉంది. ఏమంటే ఆయన ఆరాధనకు అర్హుడైన దేవుడు యేసుక్రీస్తు వారు అనే విషయం, ఆయన్ను స్తుతించాలి అనే విషయం ఇక్కడనే రాయబడింది. ఇది ఎవరికి అర్థమవుతుంది? మామూలుగా అక్షరార్థంగా ఆలోచించే వారికి, పైన అక్షరార్థంగా చూసేవారు యోధా గురించి చెప్పబడింది. యోధా ఏ విధంగా
ఆమ్, ఆ, ఒక యూదా గోత్రం గురించి చెప్పబడింది అని మాత్రమే ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఎవరి గురించి ఉంది, ఏమండి, స్థుతులకు పాత్రుడు ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే యూదా గోత్రంలో వచ్చినటువంటి యూదా గోత్ర సింహమైనటువంటి యేసుక్రీస్తు వారి గూర్చిన విషయమే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వారికి. మరొక మాట చూద్దాం, మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదవండి. హెజ్కేలు గ్రంథం 23, 24, 25 వచనాలు. హెజ్కేలు గ్రంథం 23, 24, 37 అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి. హెజ్కేలు 37 అధ్యాయం 23, 24 వచనాలు. తమను అపవిత్రపరుచుకొనరు. ఇక్కడ చూడండి, చెప్తూ వారు ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజుని నియమించదను. తమ విగ్రహాల వలనే గాని, తాము చేసి ఉన్నటువంటి ఏ క్రియల వలనే గాని, ఏ అతిక్రమ క్రియల వల్ల గాని వారికి మొదట తమను అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోటలోని వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని అపవిత్రపరిచదును. అప్పుడు వారు నా జనమగుదురు. ఇక్కడ చూడండి, ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు కూర్చి చెప్తూ వారు ఇక అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారు ఉండేటట్టుగా ఉంటారు. ఇక అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు ఇది జరుగుతుంది? ఇదేమైనా జరిగిందా ఇప్పటి వరకు? ఏమైనా వారు పాపము చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా జరిగాయా? ఏమంటే ఇంకేమంటున్నాడు? వారు ఇక పాపము చేయరు, అపవిత్రపరుచుకొనరు. ఏమంటే అపవిత్రపరుచుకొనని పరిస్థితి ఎప్పుడు వచ్చింది? ఎంతవరకు ఏమైనా జరిగిందా? ఏమంటే ఆ తర్వాత ఒక్కడే వారికి కాపరి, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి ఉండును. మరి ఎప్పుడు దావీదు ఎల్లప్పుడు వారికి అధిపతిగా ఉన్నాడు? ఏమండి, దావీదు గారు ఏమైనా ఇప్పుడు అసలు దావీదు గారు మరణించి ఆయన ఏమైనా పరిపాలన ముగించి మరణించిన తర్వాత ఇది రాయబడిన మాట. ఇక్కడ ఎవరి గురించి మనము ఆలోచన చేసి కేవలం దావీదు గురించే రాయబడిందా? ఏమండి, అయితే ఇది దావీదు గారి గురించి కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే. ఏమండి, మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఆలోచన చేయాలి. మనం అక్షరార్థంగా లేదా పైన ఆలోచన చేస్తే ఇది మనకు అర్థం అవదు, అంతే కదండి. సో అక్కడ ఏమంటున్నారు? నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతిగా ఉంటారు, వారు అపవిత్రపరుచుకొనరు అని అంటూ నా తర్వాత ఏమంటున్నాడు? వారితో నిబంధన చేసేది అది ఎన్నటికీ వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచదును, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉంచేదను. ఇది ఆల్రెడీ జరిగిపోయిందా? ఇది ఎక్కడైనా జరిగినట్టుగా ఉందండి? ఎక్కడ కూడా జరగలేదు. కేవలం దావీదు గారి గురించి అంటారా? కానీ కాదు. సో భవిష్యత్తులో ఇది జరగబోయే సంగతే. ఏమంటే భవిష్యత్తులో ఇది దావీదు అంటే ఇక్కడ ఎవరో యేసుప్రభువారు. సో యేసుప్రభువారు భవిష్యత్తులో ఇది చెయ్యబోయే సంఘటన. ఏమంటే అది 1000 ఏళ్ల పరిపాలన గూర్చి అంతకుముందు వారిని ఇశ్రాయేలుని అపవిత్రత నుంచి విమోచించి అండ్ వారు ఎప్పుడు కూడా ఏమంటే అపవిత్రులుగా ఉండకుండా వారిని ఖచ్చితంగా విడిపిస్తాడు అనే విషయము ఇక్కడ మర్మముగా రాయబడింది. ఇక్కడ దావీదు అంటే ఇక్కడ ఎవరంటే యేసుక్రీస్తు వారు, ఆయన మర్మంగా కనిపిస్తున్నారు. అక్కడ యోధా అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు, ఆయన మర్మంగా కనిపిస్తున్నారు. దావీదు గారి విషయం ఆలోచన చేస్తే మరి మనము అపోస్తుల కార్యములు 13:22 రాయబడింది. ఏమని? యెషయా కుమారుడిని దావీదుని కనుగొంటిని, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చును. అక్కడ కూడా చూస్తే దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాడండి.
ఎప్పుడు నెరవేర్చడు అన్నిని? ఏమండి ఆయన ఏ విధంగా అయితే అన్ని ఉద్దేశాలు నెరవేర్చాడు అనే విషయం చెప్పబడింది. అలాగనే ఆయన అన్ని ఉద్దేశాలు నెరవేర్చినట్టుగా మనం ఏమైనా తెలుసుకోగలమా? కొంతవరకు అది ఆ వచనం కొంతవరకే దావీదుకి వర్తిస్తుంది తప్ప ఖచ్చితంగా సంపూర్ణంగా కాదు. అది సంపూర్ణంగా ఈ వచనం ఎవరి విషయం నెరవేరుతుంది? యేసుప్రభువు వారి విషయంలో నెరవేరుతుంది. అంటే పాక్షికంగా దావీదు విషయంలోనూ సంపూర్ణంగా క్రీస్తు విషయంలోనూ ఆ విషయం నెరవేరుతుంది అనమాట. ఆయన మాత్రమే దేవుని ఉద్దేశ్యములన్నీ నెరవేర్చిన వాడు. అలాగే మనకు మోసే గారి గురించి కూడా ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఆయన మిక్కిలి సాత్వికుడు, భూమి మీద అందరికంటే మిక్కిలి సాత్వికుడు అని వ్రాయబడింది సంఖ్యాకాండం 12:7. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు, అందరికి నా ఇల్లంతటి నమ్మకమైన వాడు అని రాయబడింది. అది మోసే గారి విషయంలో సంపూర్ణంగా జరిగిపోయిందంటారా? ఏమండి? కానీ పాక్షికంగా మాత్రమే ఆయన విషయంలో అది సత్యము. కానీ సంపూర్ణంగా ఎవరి విషయంలో ఆ వాక్యం సత్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో. ఏమంటే మోసే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోసే ఎలాంటి వాడు? ఒక నరాంతకుడు. ఏమంటే ఒక ఐగుప్తుని చంపినవాడు. ఇంకా ఎలాంటి వాడు? ఎంతో కోపముతో దేవుని ప్రజలను దూషించిన వాడు. ఏమంటే తర్వాత చాలా సందర్భాలు చూసినట్లయితే మోసే తప్పిదం చేయటం వల్ల నువ్వు కనాన్ దేశానికి కూడా వెళ్ళను అని చెప్పి ఆయన్ను కనాన్ దేశానికి కూడా దేవుడు అడుగు పెట్టిన చేసిన పరిస్థితి మనం చూస్తాం. మరి అలాంటి వ్యక్తి మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్నవారు అందరికంటే ఎలా అయ్యాడు? నిజంగా అయ్యాడా? అది కొంతవరకు పాక్షికంగా మాత్రమే మోసే విషయంలో సత్యం. కానీ యేసుప్రభువు వారి విషయంలో సంపూర్ణంగా మిక్కిలి సాత్వికుడు అనే మాట, భూమి అందరికీ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనే మాట యేసుక్రీస్తు వారి విషయంలో సంపూర్ణంగా సత్యము అనే విషయం మనం గ్రహించాలి. ఇది ఎప్పుడు గ్రహిస్తారు? ఎవరు గ్రహించగలుగుతారు అంటే కేవలం అక్షరార్థంగా ఆలోచించేవారు, ప్రత్యక్షత లేనివారు ఇది కేవలం మోసే గారి గురించే అనుకుంటారు. లేదా ఇది కేవలం దావీదు గారి గురించే, ఆయనే దేవుని ఉద్దేశాలు నెరవేర్చేశాడు అని అనుకుంటారు. అలాగే మోసే గారు ఇది కేవలం భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఆయన దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, అది మోసే గారి గురించి మాత్రమే అని అనుకుంటారు. ఎవరు? ఆ ప్రత్యక్షత లేనివారు, ఆ మర్మాన్ని గ్రహించలేరు, ఆ మర్మము లోతైన మర్మం ఆలోచన చేయలేరు. సో అదేవిధంగా మోసే నమ్మకమైన వాడు. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రికలో 3:2 నుంచి మనం చూసినట్లయితే ఆయన యేసుక్రీస్తు వారు ఆ మోసే కంటే అంటే గొప్పవాడు అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది ప్రియులారా. సో ఈ విధంగా ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు కలిగిన వారికి మర్మముగా ఉన్నటువంటి క్రీస్తు వారి గురించిన సంగతులు తెలుసుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, ఏమంటే అవి గ్రహించగలుగుతారు అనే విషయం అర్థమవుతుంది. అంతేకాని ఆయన గురించి పై మర్మము లేనివారు, ప్రత్యక్షత లేనివారు ఏమన్నా ఆలోచన చేస్తారు? ఆయనే ఆయనకే రక్షకుడు అర్థం కావాల్సి వచ్చింది, రక్షకుడు కావాల్సి వచ్చింది అని కూడా అంటారు. రక్షకుడికే రక్షకుడు కావాల్సి వచ్చింది, లేదంటే ఆయన తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి హెబ్రీ పత్రిక ఉంటుంది కనుక 5:7 ఏమని వ్యాఖ్యానం చేస్తారు? ప్రకృతి సంబంధం అయితే ఈ వాక్యం ఏమని వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే కేవలం ఆయన తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన తన గురించి ప్రార్థన చేసుకున్నాడా? మన గురించి ప్రార్థన చేశాడా? ఏమంటే తన మరణం నుంచి రక్షింపగలవానికి అనగానే అది మన గురించి ఆయన ప్రార్థన చేశాడు అంతేకాని ఆయన గురించి ప్రార్థన చేసుకోలేదు. అంటే ఆయన ప్రార్థన చేసింది ఎవరి కోసం? సో ఆయన ఇంకొక ఆయనకి ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చిన్నవాడు, తక్కువవాడు, లేదా రెండవ దేవుడు అన్నట్టుగా, ఆయన దేవునితో సమానుడు కాదు అన్నట్టుగా బోధించేవారు ఉన్నారు. వీళ్ళు ఎవరు అంటే ప్రత్యక్షత లేనివారు, ప్రకృతి సంబంధులు, ప్రకృతికి భౌతికంగా మాత్రం మీరు ఆలోచన చేస్తున్నవారు అనే విషయం మనము గ్రహించాలి. ఏమంటే ఇంకా ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 14:14 ప్రభువు చెప్పిన మాట, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప వాటిని చేయును అన్నాడు. కాబట్టి ఆ వచనాన్ని కూడా ఏమని వ్యాఖ్యానించగలరు? యేసుప్రభువు వారి కంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు గొప్పవారు చేస్తారు అనగానే ప్రత్యక్షత లేని వారు ఏమని అర్థం చేసుకుంటారు? యేసుప్రభువు వారి కంటే గొప్ప మేము చేసేస్తాం, లేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు అన్నట్టుగా బోధ. కానీ అక్కడ దాని అర్థం ఏంటి?
నా యందు విశ్వాసం ఉంచిన వారు ద్వారా ఇప్పుడు నేను చేసిన వాటికంటే గొప్ప వాటిని నేనే చేస్తాను అని దాని అర్థం. అది ఆ యొక్క విషయాన్ని ప్రత్యక్షత కలిగిన వారు అర్థం చేసుకోగలుగుతారు, అంతే కదండి. సో ఆయన కంటే గొప్ప వాటిని చేయడం అంటే ఏంటి? ఎవరో మనం చేస్తామా? ఆయన చేస్తాడా? ఆయనే చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన భూమి మీద ఉన్నప్పుడు చేసిన వాటికంటే గొప్ప వాటిని ఆయనే మన ద్వారా చేస్తాడు అని దాని అర్థం. సో పిల్లల ఇలాంటి అనేక విషయాలు, మర్మముగా ఉన్న విషయాలు అర్థము చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రత్యక్షత ఉండాలి. ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించబడాలి. ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించబడిన వారే ఇలా మర్మముగా ఉన్న అనేక విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. ఏమంటే దావీదు గారు విషయాలు యోధ స్తుతినందును ఆదికాండం 49 చూసాం కదండి. అది ఎవరంటే యేసుక్రీస్తు వారి విషయంలో సంపూర్ణంగా సత్యము. అలాగే మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతట్లు నమ్మకమైన వాడు అంటే అది యేసుక్రీస్తు వారి విషయంలోనే సంపూర్ణంగా సత్యము. అలాగే దావీదు గూర్చిన చెప్పినటువంటి హెజ్కేలు గ్రంథంలో మనం మాట్లాడుకున్న వచనం కానీ ఇవన్నీ కూడా దావీదు గారి విషయంలో అది పాక్షికంగా సత్యం, కానీ క్రీస్తు వారి విషయంలో సంపూర్ణంగా అది సత్యము. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ప్రత్యక్షత కలిగిన మనస్సు పొందుకున్న వారే మాత్రమే ఆయన గురించి స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. స్పష్టంగా లేదంటే ఆయన్ను ఒక చిన్న దేవుడు గానో, తక్కువ దేవుడు గానో, లేదంటే ఆయన ఆరాధనకు అర్హత లేని దేవుడు గానో, ప్రకృతి సంబంధంగా ఆలోచన చేస్తారు. భౌతికంగా ఒక మనిషికి ఇంకొక మనిషి పుట్టినట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకొక విషయాన్ని నేను చెప్తున్నాను అంటే మరొక సంఘటన అంటే ఒక ఆయన ఒక పాట రాశాడు. ఏంటి ఆ పాట అంట? దేవుని సంతానము నీటిలో మునిగిపోయిందంట. నోవహు యొక్క కుటుంబమేమో వాళ్ళలోకి వెళ్ళి తేలిపోయిందంట. ఎంత వాక్య భిన్నంగా ఉందో తెలుసా అంటే నేను మొత్తం పాట వినలేదు, కానీ ఆ పై వచనాన్ని ఆ మాటలు నేను విన్నాను. దేవుని కుటుంబం నీటిలో మునిగిపోవడం ఏంటి? దేవుని కుటుంబం నీటిలో మునిగిపోతుందా? దేవుని కుటుంబం ఎవరో ఏమండి? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుటుంబం. ఇక్కడ ఎలా అర్థం చేసుకొని రాశారా పాట? దేవుని కుటుంబం నీటిలో మునిగిపోయింది, నోవహు కుటుంబం తేలిపోయింది. చూడండి, అసలు దేవుని నమ్మని వారు దేవుని ప్రజలు ఎందుకు అవుతారు? ఏమంటే దేవుడు ఎవరిలో ఉంటాడు? దేవుడు ఎవరిలో ఉంటే వారే ఆయన కుటుంబం అవుతారు. దేవుడు అందరిలో ఉంటాడా? ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడా? ఆయన యందు విశ్వాసం లేని వారిలో, ఆత్మ ప్రత్యక్షత లేని వారిలో, ఆత్మ లేని వారిలో దేవుడు ఉండడు కదా. ఏమండి ఇలా దేవుడు అనగానే ఆయన ఆత్మ విభజించబడి మనలోకి వచ్చేసింది. శుక్ర కణాల్లో ఆత్మ ఉంది. అసలు శుక్ర కణాలు ఎప్పుడు వస్తాయి మన శరీరంలో? ఏమండి ఒక మనిషి శుక్ర కణాలు ఎప్పుడు ఉత్పత్తి జరుగుతాయి? అంటే 12 సంవత్సరాల తరువాతనే. అంతకుముందు మనం ఆ శుక్ర కణాలు ఆత్మగా ఉన్న ఇలాంటి ప్రకృతి సంబంధమైన బోధలు. ఏమంటే యేసుక్రీస్తు వారు మనలాగే మనం ఒక తండ్రి కుమారుని కన్నట్టుగా యేసుక్రీస్తు వారిని పరలోకంలో దేవుడు కనేశాడు. ఇలాంటి బోధలు చేస్తూ అలాంటి బోధలు ఎక్కువ మంది ఫాలో అవుతున్నారంటే ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇది విమర్శించడానికి చెప్పట్లేదు ప్రియులారా, జాగ్రత్తగా ఆత్మ ప్రత్యక్షతతో మీరు అర్థం చేసుకుంటారని, మీరు ఆత్మను కలిగిన వారనే ఉద్దేశంతోనే అలాంటి వాటికి భిన్నమైన వాటికి దూరంగా మీరు ఉండాలని, ఆ బోధల్లో నుంచి అలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి వాదనలో నుంచి బోధల్లో నుంచి దూరంగా ఉంటారని నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ నేను ఈ మాటలు చెప్తున్నాను. ఎవరికో విరుద్ధంగా మాట్లాడాలనో ఎవరినో టార్గెట్ చేయాలన్నది నా గురి కాదు, కానీ ఆయన బోధకు భిన్నంగా మాట్లాడేవారు ఎవరైనా మనము అది ఎంతటి వారైనా సరే ఆ విషయంలో సరి చేసుకోవాలి, ఆ విషయంలో పోరాటం చేయాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు ప్రియులరా. ఎందుకంటే మన విశ్వాసం దెబ్బతింటది, మన ఆత్మీయత దెబ్బతింటది, మన పరిశుద్ధత దెబ్బతింటది. సో వాక్యానుసారంగా మన విశ్వాసాన్ని కట్టుకోవటానికి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ఇంతవరకు మనకు తెలియలేదు, ఎక్కడి నుంచి తెలుసుకొని మన యొక్క పరిస్థితులు, మన యొక్క
మాటలు మన యొక్క వాటిని మార్చుకొని ముందుకు వెళ్దాం. అలాగా మనము మారుదాం. అందరూ సంపూర్ణ పరిశుద్ధులు, సంపూర్ణ జ్ఞానవంతులు కారు, కానీ ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలనే ఆలోచనతోనే నేను ఈ మాటలు చెప్తున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మరి క్షమించమని మరొకసారి మనవి చేస్తూ, ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు మీరు పొందుకొని ఆ మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా మీరు తెలుసుకోవాలని, స్పష్టంగా ఆయన్ను తెలుసుకుని ఆరాధించి స్తుతించే వారికి ఉండాలని మనవి చేస్తూ, ఆ త్రియేక దేవుడు మీ అందరికీ ఆ గొప్ప ఆశీర్వాదాలు దయచేయాలని మనవి చేస్తూ నేను మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు పేరిట అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తాను. అయ్యగారు వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో మీ అందరి తరపు నుండి, నా తరపు, సంఘం తరపు నుండి సత్యమయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కనైన విషయాలు, మర్మంతో కూడిన విషయాలు, దేవుని ప్రత్యక్షత దైవ గ్రంథంలో ఎలా ఉందో మరి చాలా చక్కని విషయాలు మనకి దైవ సేవకుల ద్వారా ఉదయకాల సమయంలో మనందరం కూడా తెలుసుకున్నాం. ఏమండి, ఎంతైనా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమండి, మనం ఎంతైనా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం అనేది మహాసముద్రం లాంటిది. ఏమండి, డీజెస్ దినకన్ గారు మంచి మాట అనేవాడు ఆయన ఎప్పుడు కూడా. నేను నా జ్ఞానము ఒక సముద్రంలో ఒక నీటి బొట్టంతా అనేవాడు ఆయన. ఆయన స్టేజ్ ఎక్కిరనుకోండి, సుమారు ఇంచుమించు 100-150 రెఫరెన్స్ చెప్తాడు ఆయన. ఒక్క రెఫరెన్స్ కూడా ఆయన బైబిల్ తెరిచి చెప్పడు. ఆయన కంటిన్యూగా ఆయన మాట్లాడిన కూడా నా ఆత్మ అభిషేకంతోనే మాట్లాడతారు ఆయన. పెద్ద ఆయన డీజెస్ దినకన్ గారు. ఆ దినాల్లో చాలా మీటింగ్స్లో ఆయన నేను చూశాను, కళ్ళారా చూశాను. ఆయన యాక్సిడెంట్ అవ్వడం కూడా నాకు తెలుసు. ఏమండి, అలాంటి గొప్ప ఆత్మ ప్రత్యక్షత కలిగిన గొప్ప దైవజనుడు ఆయన. గొప్ప దైవజనుడు ఆయన మన భారతదేశంలో గొప్ప బలంగా వాడుకోబడ్డాడు. ప్రపంచంలో దైవ సేవకుల్లో 8వ నెంబర్ సేవకుడు అని అప్పుడు అనేవారు. అంత గొప్ప సేవకుడు ఆయన. అంత దేవుడు అలా వాడుకున్నాడు. ఆత్మ ప్రత్యక్షత అనేది మనకి ప్రత్యక్షత అంత అవసరం. వాక్య ప్రత్యక్షత, వాక్యంలో ఉన్న అసలైన విషయం గ్రహించడం చాలా, అది అంతా మనకు అవసరం. ఏమండి, ఈరోజు చాలా మంచి విషయాలు దైవ గ్రంథం నుండి కొన్ని మర్మంగా ఉంది కదా, మర్మంగా ఉన్నాడు ఆయన. ఆయన కూడా మర్మంగా ఉన్నాడు కదా దైవ గ్రంథంలో. ఏమండి, మరి ఆ ప్రత్యక్షతను మనకు ముందు మన దైవ సేవకులు సత్యం గారు ఉంచారు. చాలా మంచిగా మనల్ని ఆత్మీయంగా బలపరిచారు. సమయంలో వారికి మీ అందరి తరపు నుండి, నా తరపు నుండి, కుటుంబం తరపు నుండి ప్రత్యేకమైన అందరం మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇంకా అనేక విషయాలు రాబో దినాల్లో మనం దేవుని సేవకుని దగ్గర నుండి మనం నేర్చుకుందాం. చాలా చాలా వందనాలు అయ్య గారు. మంచి విషయాలు మాకు నేర్పించారు. చాలా సంతోషం. వందనాలు సార్. ప్రైజ్ అయ్య గారు. అమ్మగారు అడిగినట్టు చెప్పండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే గారు. సమయంలో చివరి ప్రార్థన మనం చేసుకుందాం. ఆశీర్వాదము దైవ సేవకుల దగ్గర నుండి మనం తీసుకుందాం. ఓకే అండి. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జ్ఞానమ్మ గారు చివరి ప్రార్థన చేస్తారు. జ్ఞానమ్మ గారు ఈరోజు చేస్తారు. ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమం సెలవు తీసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినం తండ్రి, మరొక దినం తండ్రి, నూతనంగా మాకు అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభు తండ్రి నాయన, మొదటి ప్రార్థన మీరుండి నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన నీ బిడ్డ ద్వారా తండ్రి మీరు మాట్లాడారు తండ్రి. నా ప్రభు తండ్రి మీకు అందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన అవును ప్రభు, మీ గురించి తెలుసుకోవాలంటే తండ్రి నాయన మా జీవితమే సరిపోదు ప్రభు తండ్రి. నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన మీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనవి మేము గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఎవరైతే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ కావాల్సిన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా ప్రభు తండ్రి గూగుల్ మీట్లో
ఉన్న ప్రతి దైవజనుల్ని, వారి కుటుంబాలను, వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నా ప్రభ ఈ 2026 సంవత్సరంలో తండ్రి నాయన నీ బిడ్డలు ఏమైతే ఆలోచిస్తున్నారో ప్రతి నీ కొరకు తండ్రి నా ప్రభ తండ్రి నీ సువార్త కొరకు తండ్రి ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో కూడా మీ సన్నిధి కాపుదల ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా తండ్రి నా ప్రభ తండ్రి నాయన ఇంకా అనేక సువార్తలు జరగడానికి మీ సహాయం దయచేయండి. అనేక గృహ కొడుకులు తండ్రి జరుపుకోవడానికి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ దినం పరిశుద్ధ ఆరాధన దినం తండ్రి నా ప్రభ సకాలంలో ప్రతి ఒక్కరం తండ్రి నేను నీ సన్నిధిలో చేరుకుని తండ్రి నా ప్రభు అవకాశాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభు. మీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి నీ యొక్క సన్నిధిలో తండ్రి నాయన నిత్యము నిన్ను స్తుతించే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి నా ప్రభు. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవన బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి నాయన, యవన బిడ్డలు కూడా తండ్రి మీకు పనికి వచ్చే పాత్రలుగా వాడుకోండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నా ప్రభా తండ్రి. మా సంఘ బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి నా ప్రభా తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అని నిత్యము నీలో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి నా ప్రభా. ఈ లోక ఆశల్లో పడిపోకుండా తండ్రి నా ప్రభా ఈ తండ్రి నాయన ఈ లోక పనుల్లో పడిపోకుండా నీ గురించి ఆలోచించే ఆలోచన తండ్రి నాయన నీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి.